సంస్థ వచ్చిన దగ్గర నుంచి గ్రానైట్ కష్టాలు చాలా పెరిగిపోయినాయండి. మేము క్వారీలో డిఫెక్ట్ రాయి, క్రాక్ రాళ్ళు అన్నీ 10 మీటర్ల రాయి 2 మీటర్లకో 3 మీటర్లకో కొనుగోలు చేసి దానికి 10 మీటర్ల రాయి అయితే కట్టి పర్మిట్ కట్టి తెచ్చుకునే పరిస్థితి అయితే లేదు. వేస్ట్ రాయికి ఎక్కడి నుంచి తెచ్చి కడతాము? దానివల్ల ఆ పరిస్థితి అయితే లేదు. మేము ఎంతైతే క్వారీలో కొనుగోలు చేస్తున్నామో రాయికి అంత క్యూబ్ మీటర్ లెక్కన రాయి పర్మిట్ తీసుకొని రవాణా చేసుకొని ఫ్యాక్టరీ అయితే నడపగలము. ఆ విధంగా కాకుండా వేరే విధంగా అయితే వాళ్ళు కట్టాల్సిందే, క్రాకు రాళ్ళకి కట్టాల్సిందే, పనికిమాలిన రాళ్ళకి కట్టాల్సిందంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. మేము దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. విశిష్ట పాస్ అనేది మన తెలుగు రాష్ట్రంలో తప్పించి దేశంలో ఎక్కడ కూడా స్లాబులకి బిల్ అనేది లేదు. దానివల్ల ఇవన్నీ దొంగ మాఫియా అవనివ్వండి, రాజకీయంగా అవనివ్వండి, ఈ మీడియా వాళ్ళు కానివ్వండి, ఇంకోటి ఏదైనా సరే దానివల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ దేశంలో ఎక్కడా లేని సిస్టమ్ మన స్టేట్లో ఎందుకు, దాన్ని ఎత్తేయాలని చెప్పి మేము చాలాసార్లు విన్నవించాము. లాస్ట్ టైం కూడా మన మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఉండేదంట. ఇప్పుడైతే మేము ప్రతి ఎస్ఎఫ్టీకి కూడా పర్మిట్ పెట్టుకొని జిఎస్టీ కట్టుకొని వ్యాపారం చేసుకున్నంత దృక్పథం ఆ వ్యాపారులందరూ రెడీ అయి ఉన్నారు. వితౌట్ అనేది అరికట్టాలని మేము ఆలోచిస్తాం. కానీ ఏఎంఆర్ వాళ్ళకి ఆ పరిస్థితి అయితే లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వితౌట్లో వెళ్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచనతో ఉన్నారో ఏమో మాకైతే తెలియదు. అలాగే అనిపిస్తుంది వాళ్ళ యాక్టివేషన్ చూస్తే. అందువల్ల దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ట్రాక్టర్లు కానీ మట్టి కానీ ఏది వచ్చినా కానీ ఆపటమే. ఏఎంఆర్ బాక్సుల దగ్గర ఎవరైనా ఒక మాట చెప్పినా కానీ వింటలేదు. ట్రాక్టర్ మట్టి వచ్చిన మొత్తం పోతున్నాయి. ఎవరైనా అడిగితే ట్రాఫిక్ కూడా 2 గంటలు రోడ్ల మీద డబ్బులు కడితేనే పంపించిన అంటున్నారు ట్రాక్టర్ వాళ్ళు. దాని పరిశీలనలో ఉంది ప్రస్తుతం. మాకు అనుకూలంగా వస్తుందని ఆకాంక్షిస్తున్నాము. ఇది తీసేస్తే వ్యాపారం 100% జిఎస్టీ పెరుగుద్ది, మైనింగ్ రాయల్టీ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. దొంగ వ్యవహారాలు లేకుండా దొంగల మధ్యలో వచ్చి ఈ రోజు పేపర్లో పడి మాఫియా గోల, మాకు పేరు ప్రతిష్టలు, గ్రానైట్ అనే దాన్ని మసకబారిపోయింది ఈ వ్యవస్థ వల్ల. అందువల్ల దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని కూడా మాకు స్లాబ్ సిస్టంలో ఇదేమంటారు ట్రాన్సిట్ పాస్ అనేది ఎత్తేయవలసిందిగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవవారం, బల్లికొరువ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మార్టూరు, బుజ్జాపల్లి, సంతమావలూరు గౌరవ సభ్యులందరూ కూడా ఈరోజు దేవవారంలో కలవడం జరిగింది. గత 10 రోజులుగా ఏఎంఆర్ వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు అక్రమంగా డబ్బులు వసూలు చేయటాలు, దీనికి మరి ఫ్యాక్టరీ వాళ్ళకి ఇబ్బంది పడతా మరి వారికి వాళ్ళతోటి 2-3 సార్లు సంప్రదింపులు జరగడం జరిగింది. కానీ వాళ్ళు మరి బ్లాక్లో డబ్బులు కట్టమంటాం కానీ, మరి టన్ను కింద కట్టమంటాం కానీ ఇవన్నీ చేస్తా 2-3 సార్లు చర్చలు జరిగినా కూడా చర్చలు పూర్వపోయాలకి 15 రోజుల నుంచి మా ఫ్యాక్టరీలు కరెంటు బిల్లు కట్టలేక, సరుకు పోక, రాళ్ళు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఏఎంఆర్ వాళ్ళు కూడా ఉంటే ఈ అక్రమ దందా, ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా నడిపే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ ఏఎంఆర్ వాళ్ళని ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. దాకా ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు ఏఎంఆర్ వల్ల. ఇప్పుడు 15 రోజుల నుంచి సరైన పని లేక, కరెంటు బిల్లు కట్టలేక, కిస్తీలు కట్టలేక ఏఎంఆర్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అరాచకానికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ ఈ జనం ఈ నిరసన తెలపడం జరుగుతుంది. కావున ఈ ఏఎంఆర్ సంస్థను అసలు ఎత్తేస్తేనే మనకు బెనిఫిట్. మన గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో ఒక సిస్టమ్ ప్రకారం పోయి మనందరికి కూడా వ్యాపారం బాగా జరుగుతున్న ఉద్దేశంతో మేము ఎంతో సంతోషించాం. దానికి మా ఫ్యాక్టరీలు అన్నిటి తరఫున కూడా గవర్నమెంట్ సహకరించి మాకు ఇబ్బందులు లేకుండా చేసి ఏఎంఆర్ సంస్థని లేకుండా చేస్తే మా వ్యాపారం బ్రహ్మాండంగా తగ్గింది. గవర్నమెంట్కి ఇంకెంత కట్టమన్నా కూడా మేము కట్టడానికి సంతోషంగా ఉన్నాం. అది సిద్ధంగా ఉన్నాం. మీకు డబ్బులు తీసుకున్నందుకు రసీదులు ఇస్తున్నారా సార్? మీకు తగు రసీదులు ఇస్తున్నారా? రసీదు లేకుండా డబ్బులు అడుగుతున్నారా సార్ వీళ్ళు? అంటే దానికి ప్రూఫ్ ఏంటి సార్ మీకు కట్టినట్టుగా? ఓన్లీ క్యాష్ అడుగుతారు. అంటే క్యాష్ ఇవ్వకపోతే రోడ్డు మీద నిల్చుంటారు వాళ్ళు. ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఏమి ఉంటాయి డబ్బులు? రైతులు
కనీసం కూడా బండి కాలుతారా లేదా ఆడే ఉంచుతా ఉంటున్నారు. వేస్ట్ రాయి కాడి నుంచి మట్టి కాడి నుంచి ఏమి దేనికి గడిచిన 2 నెలల నుండి ఈ ఏఎంఆర్ సంస్థకి పాత ప్రకాశం జిల్లా అప్పగించడం జరిగింది. ఆల్రెడీ ఈ జిల్లా ఇది ఏఎంఆర్కి అప్పచెప్పే ముందులోనే మనకి కట్టరకు వచ్చేసి 7,000 రూపాయలు పెంచున్నారు. అంతకుముందు పాత ప్రకాశం ఉన్నప్పుడు స్లాబ్ సిస్టంలో 27,000 రూపాయలు కట్టి ఉన్నాము. ఇప్పుడు 35,000 అయింది. 35,000 కాకుండా మరలా వీళ్ళు అక్రమంగా కూడా కట్టరకు 10,000 ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతున్నారు. అలాగే స్లాబ్లు బండ్లు పోయేటప్పుడు కూడా వాళ్ళు వసూలు చేసుకునే దానికి ఈ విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి ఈ వ్యవస్థను పాడుగాడడానికి కోసం వాళ్ళు కూరుకొని ఉన్నారు. కనుక ఇప్పుడు పలు దఫాలు చర్చలు జరిగినాయి. అనేక రకాలుగా చర్చలు జరిగినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ అందరూ కలిసి యాజమాన్యానికి సహకరించి ఇంత పెద్ద వ్యవస్థలో కనీసం ఒక 2 లక్షల మంది ఉన్నారు. 2,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2,000 × 3 కోట్లు 6,000 కోట్ల రూపాయల వ్యవస్థని రోడ్డు పాలు చేసి ఈ ఏఎంఆర్ ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు పనిచేసుకునేటువంటి యాజమాన్యానికి వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఈరోజు. కనుక మేమందరం కూడా ఎంతో ఇష్టపడి ఈ మన ప్రభుత్వం వచ్చినాక అందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారని కోరుకుంటే ఈరోజు మాకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కనుక మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా మాకున్న ఇబ్బందులన్నింటినీ గమనించి వాళ్ళ దృష్టిలో చూసుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాను. సుంకానికి రసీదులు అనేవి ఏమీ లేవు. పైపెచ్చు స్లాబ్ సిస్టమ్ లో కట్టినటువంటి ఆన్లైన్ లో పేమెంట్ కట్టిన తర్వాత విడిగా పేమెంట్ అడుగుతున్నారు. ఆ విడిగా ఎంత ఇవ్వాలి ఏందనేది మాకు వాళ్ళకి చర్చ కుదరనందువల్ల ఈ రోజు ఇంతమంది రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళకి వితౌట్ లో పేమెంట్లు ఇస్తే మా గిట్టుబాటు కాక మా ఫ్యాక్టరీ యాజమాన్యం అనేక రకాల ఇబ్బందులు ఉంది. ఓ పక్క టైల్స్ తో పోటీ పడుతున్నాము, ఓ పక్క వాతావరణ అనుకూలత లేదు, మాకు జిఎస్టీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. పవర్ బిల్లులు పెరిగినాయి. మాకు ఇక్కడ బిజినెస్ లేక చాలా అవస్థలు పడుతున్నాము. దానికి తగ్గట్టు ఈ రోజు వీళ్ళు ఏఎంఆర్ వాళ్ళు వచ్చేసి మీరు ఆన్లైన్ లో కట్టిన తర్వాత మాకు విడిగా డబ్బులు ఇవ్వండి, కట్టరికి ఇంత ఇవ్వండి, రోజుకో రూల్ మారిద్ది. ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ వాళ్ళకి మాకు పొత్తు కుదరలా. అందువల్ల ఈ రోజు ఈ జనం అందరూ కూడా ఈ రోడ్డు ఎక్కడం జరిగింది. ఫ్యాక్టరీలు సార్ గోండాలను పెడుతున్నారు సార్ వాళ్ళు. మాదేమో కడుపు కోత.
నా పరిస్థితి ఏంది? మా వ్యాపారాలు ఏం చేయాలి? అప్పుడు 40-15 రోజులు అవుతుంది. చిత్తీలు కట్ట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.